ఎవరి ఇంట్లోనైనా ఏ వ్యక్తి చనిపోయినా కానీ కొన్ని మూఢనమ్మకాలు పెట్టుకున్నారు. ఏంటంటే చనిపోయిన తర్వాత 1 సంవత్సరం వరకు కూడా దీపారాధన చేయరాదు, ఇంట్లో దీపం పెట్టరాదు అని చెప్పేసి చాలామందికి ఇది మనసులో ఉండిపోయింది. నిజంగా అంటే అటువంటిది చేయరాదు. ఎంతవరకు ఉన్నా కూడా 12 రోజులు అయిపోయింది అని అంటే మహిళ అందరికీ పోయినట్టే పోతుంది. 12వ రోజు దీపారాధన చేయాలి దేవుడి ఇంట్లో. మన దేవుడి పటాలు ఏవైతే ఉంటాయి కదా అక్కడ దీపారాధన చేయాలి. కొబ్బరికాయ మాత్రమే కొట్టడానికి రాదు, మిగతా చక్కెర కానీ పండు కానీ నైవేద్యం పెట్టడానికి వస్తుంది. అంతేకాకుండా సంవత్సరం వరకు కూడా మీరు ఏ యజ్ఞయాగాదుల్లో కూడానైనా పాల్గొనవచ్చు. ఏమిటంటే కొత్త వస్త్రాలు, కొత్త బట్టలు మాత్రమే కట్టుకోవడానికి రాదంతే. ఇది రెండు, ఒకటి టెంకాయ కొట్టరాదు, ఇంకొకటి కొత్త బట్టలు కట్టుకోరాదు. 1 సంవత్సరం వరకు పండగలన్నీ కూడా చేసుకోవచ్చు ఇంట్లో. మీరు మామూలుగా దేవుడికి నైవేద్యం పెట్టడం కానీ అన్నీ కూడా చేసుకోవడానికి వస్తాయి, కానీ కొత్త బట్టలు మాత్రమే ధరించడానికి రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి మనం సాంప్రదాయం ప్రకారం అది సరే, దానికి మామూలుగా పండగకని మనం ఏమైతే బట్టలు తెచ్చుకుంటామో అవి ధరించడానికి రాదు. చనిపోయిన తర్వాత కొంతమంది వడిబియ్యం పెట్టుకొని వస్తారు, కొంతమంది వడిబియ్యం ఉండదు, ఉత్త బట్టలు మాత్రం పెట్టుకొని వస్తారు. నెల పూజ అయిపోయే లోపు ఇది చేసుకొని రావాలని చెప్పి అటువంటివి ధరించవచ్చు. సంవత్సరం వరకు కొట్టరాదు. దేవాలయానికి వెళ్ళినట్టయితే మీరు పండ్లు గిండ్లు ఏమైనా తీసుకొని వెళ్ళండి, పండ్లు దేవుడికి సమర్పించవచ్చు. అక్కడ యజ్ఞయాగాదుల్లో పాల్గొనవచ్చు, అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు, పండుగలు కూడా చేసుకోవచ్చు. ఏమిటంటే టెంకాయ ఒకటి, కొత్త వస్త్రాలు, కొత్త బట్టలు మాత్రమే ధరించడానికి రాదు. అంతేకాకుండా సంవత్సరంలో ఇప్పుడు చనిపోయేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో సంవత్సరంలో 2 సార్లు వాళ్ళ పిండ ప్రదాన కార్యక్రమం చేయాలి. పిండ ప్రదానం ఒకటి ఏ మాసంలో ఏ తిథిలో అయితే చనిపోయి ఉంటారో. చాలామంది డేట్ ఒకటి గుర్తు పెట్టుకుంటారు, డేట్ ప్రకారంగా కాదు మనం చేసుకునేది. మన సంస్కృత సాంప్రదాయ ప్రకారంగా చేసుకునేది ఏమిటంటే ఏ మాసంలో ఏ తిథిలో చనిపోయారో ఆ తిథి ఎందునే వాళ్ళ శ్రాద్ధ కర్మలు అంటే పిండ ప్రదానం ప్రతి సంవత్సరం చేయాలి. అట్లా 2 సార్లు. ఇది ఒకటైతే, ఒకటి మహాలయ పక్షాలన్నీ వస్తాయి. 15 రోజుల వరకు ఉంటుంది, పాడ్యం నుంచి మొదలుకొని పెత్తర్ల అమావాస్య వరకు. ఆ 15 రోజులు కూడా నిత్యము కర్మలు చేస్తారు. ఆ రోజు ఎవరెవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళందరికీ కూడా పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. అందులో కూడా 3 రోజులు మాత్రం చేయడానికి, 4 రోజులు చేయడానికి రాదు. ఎప్పుడెప్పుడంటే ఆ పాడ్యం నుంచి పెత్తర్ల అమావాస్య వరకు మధ్యలో నవమి వస్తుంది. నవమి తిథి అది అవిధవా నవమి అని అంటారు. అవిధానమే అంటే ఆ రోజు ఎవరికి పిండాలు పెట్టాలంటే ముత్తైదువులు ఎవరైతే చనిపోయి ఉంటారో, భర్త ఉండి భార్య ఎవరైతే చనిపోయి ఉంటారు కదా ఆ భార్యకు పిండ ప్రదానం ఆ రోజు చేయాలి. ఈ మహాలయ పక్షాల్లో నేను చెప్పేది నవమి రోజు. అదే అయిన తర్వాత ఏకాదశి రోజు అయితే చేయడానికే రాదు, అసలు పిండ ప్రదానమే చేయరాదు. అన్నమే ఆ రోజు ముట్టుకోకూడదు. నిజంగంటే ఆ రోజు ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజు. ఆ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం, నిర్జల ఉపవాసం అంటే నీళ్లు కూడా తాగకుండా ఎవరైతే ఉపవాసంగా ఉంటారో ఆరోగ్యప్రదంగా ఉంటారో, దానికి మించిన పుణ్యం ఇంకొకటి లేదు. అది ఒకటి ఏకాదశి. తర్వాత ద్వాదశి రోజు ఎవరికి చేయడానికి అంటే కేవలము యతిద్వాదశి అని అంటారు. యతిద్వాదశి అంటే మన రాఘవేంద్ర స్వాముల వారి మంత్రాలయము అటువంటి పీఠాధిపతులు ఎవరైతే సజీవ సమాధి అయి ఉంటారు కదా వాళ్లకు మాత్రమే ఆ రోజు పిండ ప్రదానం చేయడానికి వస్తుంది, వేరే వాళ్ళకి చేయడానికి రాదు. అంతేకాకుండా చతుర్దశి, దాన్ని ఘాత చతుర్దశి అని అంటారు. ఘాత చతుర్దశి అని అంటే ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోయి ఉంటారు వాళ్లకు మాత్రం ఆ రోజు పెట్టాలి పిండ ప్రదానం. కానీ మనకు చాలా విషయాలు తెలియదు, కానీ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకొని చేయగలుగుతాం మనం. కాబట్టి ఈ 4 నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి ఈ 4 రోజుల్లో మాత్రమే చేయడానికి రాదు. మిగతా రోజుల్లో లేకపోతే మనకు ఫస్ట్ నుంచి వీలు కాకపోతే పెత్తర్ల అమావాస్య రోజైనా కూడా పిండ ప్రదానం చేయాలి. ఎవరెవరికి చేయాలంటే కేవలం మన ఇంట్లో చనిపోయిన వ్యక్తులకు మాత్రమే కాదు, మన బంధువులు ఉంటారు, మనకు పిల్లనిచ్చిన మామగారు ఉంటారు, అత్తగారు ఉంటారు, మన స్నేహితులు ఉంటారు, ఇంటి పురోహితులు ఉంటారు, ఇంటి పూజారులు ఎవరైతే ఉంటారో, ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పిండ ప్రదానం చేయొచ్చు. అందరికీ పెత్తర్ల అమావాస్య రోజున అందుకని సకల పితృదేవత పూజ అని అంటారు.
ఒక్క మాటలో చెప్పాలంటే దేవ పూజా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారో లేదో కానీ పితృదేవతల కర్మలు మాత్రము చేయాల్సిందే. అది చేయకపోతే వంశం అభివృద్ధి అవ్వదు. ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటుంది ఆ వంశం. ఎవరికో ఒకరికి, అంటే ఆ వంశంలో ఎవరికో ఒకరికి ఏదో ఒక వ్యాధితో బాధపడుతూనే ఉంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం 2 సార్లు, ఏ మాసంలో ఏ తిథిలో చనిపోయి ఉంటారో అప్పుడు, మహాలయ పక్షాలు ఎప్పుడైతే వస్తాయి కదా అప్పుడు మనకు చేయడానికి వీలు కాలేదనుకోండి, ఎవరైనా బ్రాహ్మణోత్తముకి వస్త్రదానము, నువ్వుల దానమైనా చేయాలి. ఆ 2 సార్లు చేసినట్టయితేనే వంశం అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే మనము పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా పెద్దలకి వేస్తారు. పెద్దలకి ఎందుకు వేస్తారని అంటే ఆ కార్యక్రమం, వివాహ కార్యక్రమం ఏదైతే ఉంది నిర్విఘ్నంగా పరిసమాప్తి అవ్వాలి, వంశం అభివృద్ధి అవ్వాలంటే మొట్టమొదటిగా పెద్దలకు వేసిన తర్వాత పెళ్లి పత్రికలు అవన్నీ కూడా కొట్టించి అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి దీన్ని మర్చిపోకండి. ప్రతి సంవత్సరంలో రోజు 12 రోజులు దాటిందనంటే చాలు, నిత్యము దీపారాధన చేయండి. అంతేకాకుండా ప్రతి ఇంటి దగ్గర తులసి చెట్టు ఎంతో ప్రాధాన్యత ఉంది దానికి. ఆ తులసి చెట్టు పెట్టుకోండి. అంతేకాకుండా మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కుంకుమ ధరించండి. కుంకుమ లేకుండా బయటికి ఎవ్వరూ పోవద్దండి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎంత పొడుగ్గా అయితే కుంకుమను ధరిస్తారో, ఎంత పొడుగ్గా అయితే పెట్టుకుంటారు కదా, వాళ్ళ భర్త యొక్క ఆయుష్ అంతగా పెరుగుతుందన్నమాట. కాబట్టి అందరూ, ప్రతి ఒక్కరూ, అంతేకాదు మనది సనాతన ధర్మం. సనాతన ధర్మం ఎప్పుడో పుట్టినటువంటి ధర్మం. ఇప్పుడిప్పుడు వచ్చిన ధర్మాలు వేరే, అవన్నీ అవి మనకు సంబంధమే లేదు. ఈ సనాతన ధర్మంలో పుట్టాలన్నా కూడా ఎన్నో జన్మల పుణ్యం కావాలి. మానవ జన్మ రావాలంటేనే తత్ర